హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొత్త రెసిపీ క్యాప్సికమ్స్ అనేది ఫ్రై చేయడం ఎలా అనేసి చూడండి. ఆయిల్ అనేది బాగా ఫ్రై చేశాను, తాలింపులు అనేది వేసుకున్నాను. కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే మనకి కొంచెం టేస్టీగా అనిపించడానికి మనం వేసుకున్నాం. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక అవి కూడా వేసుకోవాలి. వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా వేగించాలి. సో బాగా వేగించేసాక మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, బాగా బ్రౌనిష్ వచ్చిన తర్వాతే ఏవైనా కూడా వేస్తాం. సో ఇది కూడా అంతే, సేమ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దోరగా వేపించాను. దోరగా వేయించిన తర్వాత అండి నేను ఏం చేశానంటే, ఆల్రెడీ టమాటాలు, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు ఇవన్నీ కూడా నేను టమాటా వేసేసి పెరుగు వేసేసి పేస్ట్లా చేశానండి. సో ఆ పేస్ట్ కంటెంట్ అనేది దీంట్లో వేసేసాను. సో ఇది వేసిన తర్వాత ఇది పచ్చి వాసన రాకుండా ఉండడానికి కొంచెం మగ్గం చేసి దీంట్లో నుండి మనం బాగా కలపాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టింది అనుకోండి, మాడిపోయే స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో ఒక 5 మినిట్స్కి 2 మినిట్స్ ఒకసారి మనం కలుపుతూ ఉండాలి. సో దీంట్లో నేను అన్ని రకాలు వేసాను, పేస్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను దీంట్లోన. వేసాక దీంట్లో మనకి తగినంత సరిపోయే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు వేసుకున్న వాళ్ళు. లేదు అంటే ఇవే వేసుకుంటూ బాగా మిక్స్ చేసి కలపాలి. నేనైతే కారం స్పూన్ వేసాను, హాఫ్ స్పూన్ పసుపు వేసాను, సాల్ట్ అనేది తగినంత సరిపడంత వేసాను. వేసి బాగా కలిపేసి మగ్గనించాను. కొంచెం ముద్దగా మనకి కొంచెం పచ్చి వాసన పోవడానికే మనం చూస్తూ ఉండాలి. సో దీన్ని నేను మూత పెట్టేసి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత క్యాప్సికమ్ వేసి కలిపాను. క్యాప్సికమ్ వేసేసి బాగా ముద్దగా అయినట్టు కలిపాను. సో ఇది కొంచెం పొడి పొడిగా అనిపించిందని కొంచెం నేను ఏం చేస్తానంటే వాటర్ అనేది దీని కన్సిస్టెంట్లో వాటర్ వేస్తాను. వాటర్ వేసేసి కొంచెం మనం ఏం చేస్తాం, కొంచెం మగ్గిన చూసి వాటర్ వేసేసి కలుపుకుంటే సో ఇలా రెసిపీ అనేది వస్తుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే టేస్ట్ అనేది బాగా అనిపించింది. చపాతీకి అయితే ఇంకా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.